జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా నరసంపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పరామర్శించి పెద్ది చిత్రపటానికి నివాళులర్పించారు. నరసంపేట నియోజకవర్గంలోని పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు భారీగా తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అమర్ రహే అనే నినాదాలతో నల్లబిల్లి మార్మోగిందే. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం కేసీఆర్ రావడంతో నరసంపేట నియోజకవర్గం ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. అభిమానులు కేసీఆర్ ని చూడడానికి అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల పోలీసులు బందోబస్తులో వైఫల్యంతో 30 నిమిషాల పాటు కేసీఆర్ కారులోనే ఉండిపోయారు. కేసీఆర్ అభిమానులు అధికంగా రావడంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇంటికి పెద్ద దిక్కైన పెద్ది సుదర్శన్ రెడ్డిని కోల్పోవడం బాధాకరమని కుటుంబాన్ని కేసీఆర్ ఓదార్చి ధైర్యం చెప్పారు. అలాగే నరసంపేట నియోజకవర్గం ప్రజలకు పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులకు పార్టీ కార్యకర్తలకు అధైర్యపడవద్దని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్ వెంట ఉండి ఆంధ్ర పార్టీలకు భయపడకుండా ఉద్యమాన్ని నడిపారని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ కు నమ్మిన బంటుగా నమ్మిన సిద్ధాంతం కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి పనిచేసేవారని, పెద్ది భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలను కార్యకర్తలు పాటుపడాలని సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమం ఉన్నది అంటే అది పెద్దితోనే మొదలైందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆదుకోవాలని, ఇద్దరు పిల్లలకు కుమారుడు నిదర్శన్ రెడ్డి, కూతురు ధర్మిష్ఠారెడ్డిలకు చెరో ₹1 కోటి చొప్పున మరియు తల్లికి 26 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. మాజీ సీఎం కేసీఆర్ వెంట జనగం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజ్యసభ్యులు పృథ్వీరాజ్, రవిచంద్ర, మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, బండా ప్రకాష్, మాజీ స్పీకర్, శాసన మండలి ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి, టి జీవన్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ గిడ్డంగుల చైర్మన్ దివంగత సాయి చందు భార్య రజని, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ మాజీ సీఎం గారు కేసీఆర్ గారు పెద్ది కుటుంబాన్ని పరామర్శించి వారికి చేదోడు వాదోడుగా నేనున్నానంటూ భరోసానివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, తెలంగాణ రాష్ట్రంలో నాయకులు మొత్తం పెద్ది గారిని పరామర్శించడానికి రావడం అంటే తెలుసుకోవాలి జనం కూడా. ఈరోజు ఇప్పుడున్న మా సుదర్శన్ రెడ్డి గారు, గౌరవ స్వర్గీయ సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, ఏ నాయకుడైనా తలకు తప్పదు. ఆయన మాకు చెప్పేటోడు ఎప్పుడైనా, అన్న ఏం చేస్తున్నావు అన్న, నువ్వేం చేసుకుంటున్నావు, ఏం సంపాదించలేవు, ఏం బతకరిస్తలేవు అని చెప్పంటే, సిన్భాయ్ మనం పైన మన గురించి 10 కలపడి చరిత్ర చెప్పాలని చెప్పని బాపత్ గారు సుదర్శన్ రెడ్డి గారు చిరస్మరణీయంగా మాకు ఒక 56,000 గుర్తుండేట్టు చేసిండు. మా ప్రజలు, మా రైతులైతే ఆయన వాళ్ళు చచ్చిపోయేంత వరకు ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి దేవాల, ఎక్కడి రామప్ప, ఎక్కడి పాకాల, ఎక్కడి రంగయ్య చెరువు, ఎక్కడి మదనపేట చెరువు, 1000 ఎకరాల పంటలకు 2 పంటలు దాయడానికి నీళ్ళు తెచ్చిండు. ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఫ్లడ్ వచ్చి ఖరాబ్ అయిపోతే ప్రతి ఒక్కరి ఎకరానికి 10,000 చొప్పున కొన్ని 100 కోట్లు తెచ్చిచ్చిండు. సబ్సిడీగా ఎన్నో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, వాళ్ళకు సంబంధించిన మోటార్లు, పైపులు ఇవన్నీ వ్యవసాయ పనిముట్లన్నీ తెచ్చిండు. పక్క కాన్స్టిట్యున్సీలు కూడా ఇక్కడ ఈ పేరు చెప్పుకొని వాళ్ళ చుట్టపోలు ఉండి కంచి పట్టుకుపోయిండు. అంటే జనం గుండెల్లో నిలిచిపోయింది ఆయన. అలాంటి నాయకుడు రావడం చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. మేము మాట్లాడే అసలు మాకు బాధతో ఉన్నాం. ఇవాళ ఈ కార్యక్రమాలు చేసినాం. రేపు పొద్దున అంగరంగ వైభవంగా చేద్దాం. ఆయన గత స్మృతులు గుర్తుండే విధంగా 35 నుంచి 40,000 మందికి ఎస్టిమేట్ చేసినాం. మండలానికి ఇంత ఉందని చెప్పని అందరూ వచ్చి వారి యొక్క స్మృతులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మన మధ్య లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇక్కడ నిలబడి మాట్లాడడం కూడా మాకు మాటలు రాని పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి మాకు మనోధైర్యం నింపిండు అని మేమందరం కొద్దిగా ధైర్యంగా ఉన్నాం. కానీ మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు లేని లోటు తీర్చలేని పరిస్థితి ఎవరిదైనా కూడా. అన్న అంటే చాలా అభిమానం. ఇక్కడున్న కార్యకర్తలకు అందరికీ కూడా, మాలాంటి వాళ్ళకు 2001 నుంచి వెళ్ళి కూడా, ఉద్యమ ప్రస్తావన నుంచి వెళ్ళి కూడా అన్న పిలిపిస్తే అన్నతోటి మేము వెంట ఉండి వంట వార్పు కానీ, మిలియన్ మార్చ్ కానీ, రైల్ రోకో కానీ ప్రతిదీ కూడా మేము అన్న వెంట ఉండి ప్రతిదీ కూడా అన్న వెంట మేము పనిచేసిన వ్యక్తులం. అన్న అంటే మాకు ఎనలేని
ఒక కుటుంబ సభ్యుడు మేము కోల్పోయినట్టుగా బాధపడుతున్నాం. మా సొంత కుటుంబంలో మా అన్న లేడు అనే ఒక చిన్న బాధ, మామూలుగా అది ఎక్కడో ఒక బాధ మాకు ఉంది. ఈ అన్న లేని లోటు నర్సంపేటకు తీరని లోటు. పాకాల చెరువు అనేది 50 సంవత్సరాల కళ. ఆ రోజు ప్రతాపరుద్రుడు ఏం చేశాడో మాకు తెలియదు, మేము పుట్టలేదు. ఆ రోజుల్లో ప్రతాపరుద్రుడు పాకాల చెరువు కట్టగట్టించాడని చెప్పని అనుకుంటున్నాం మేము, మా నాన్నలు చెప్తే. కానీ ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు పాకాల చెరువుకు గోదావరి నీళ్లు తీసుకొచ్చారంటే మా అభివృద్ధి ప్రదాత. ఈ ఖానాపూర్ మండలం కానీ, నర్సంపేట కాన్స్టిట్యూషన్ కానీ, చంద్రాపేట కానీ, మహబాద్ కానీ, ఖమ్మం జిల్లా కానీ, ఇక్కడి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ప్రతాపరుద్రుడు ఎవరు అని అంటే మా పెద్ది సూర్యరెడ్డి పేరు చెప్పుకునే పరిస్థితి. ఈరోజు ప్రతి ఒక్క రైతు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మా అన్న పెద్దన్న. ఆ అన్న లేని లోటు ఎవరు వచ్చినా తీర్చలేరు అని చెప్పని మేము బాధపడుతున్నాం. ఆ అన్న కూడా మెడికల్ కాలేజీ నర్సంపేట ప్రాంతానికి తేవడం అనేది మామూలు విషయం కాదు. ఎంతోమంది మినిస్టర్లు ఉన్నారు, మెడికల్ కాలేజీ తేలేని పరిస్థితి. అయినా కూడా కేసీఆర్ తోటి సన్నిహిత సంబంధాలు ఉండి ఈ నర్సంపేట కాన్స్టిట్యూషన్కు ఒక ఉద్యమకారుణ్ణి నేను, నాకు మినిస్టర్ పదవి అవసరం లేదు సార్, నాకు ఈరోజు మెడికల్ కాలేజీ కావాలని చెప్పని ఈ మెడికల్ కాలేజీని నర్సంపేట ప్రాంతానికి తీసుకొచ్చి ఈ నర్సంపేట ప్రాంతంలో ఎంతోమంది పేద విద్యార్థులకు ఈ నర్సంపేట ప్రాంతానికి ఎంతో మేలు చేసిన మన అన్న పెద్దన్న. ఆ అన్నకు కూడా మెడికల్ కాలేజీ పేరు కూడా ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మెడికల్ కాలేజీ కూడా పెద్ది గారి పేరు పెట్టాలి. పాకాల్లో కూడా విగ్రహం పెట్టాలి. పాకాల్లో కూడా శృతివనం ఏర్పాటు చేయాలి. అన్న లేకుంటే ఆ రోజు ప్రతాపరుద్రుడు ఏ రోజైతే ఆ పాకాల చెరువు లేదో, ఇలా పెద్ది సుధాన లేకుండా కూడా ఇలా పాకాల చెరువు లేదు అని చెప్పని కూడా ఈ నర్సంపేట ప్రాంత ప్రజలందరూ గుర్తు చేసుకోవాలని చెప్పని అన్నకు ఒకసారి మీ అందరం జోహార్ తెలియజేసుకుంటున్నాం. జై జై జోహార్ పెదనా, జోహార్ పెదనా, జోహార్ పెదనా, పెద్దన్న ఆశయాలు. ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు భౌతికంగా లేకపోయినా కూడా నర్సంపేట ప్రజల గుండెల్లో, తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నాడు. మరి ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం చేసినటువంటి సేవలు, తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఆయన ముందున్నటువంటి ఘనత ఏదైతే చూస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయన లేనప్పుడు ఎట్లా హక్కున చేర్చుకున్నది అనేది, ఆయన ఒక పార్థివ దేహాన్ని నర్సంపేట వీధులలో తీసుకొస్తుంటే తండోపతండాలుగా ప్రజలు వచ్చి మరి నివాళులు అర్పించడం జరిగింది. అట్లాంటిది ఒక ఉద్యమకారునికే సాధ్యం. అదేవిధంగా మరి ఉద్యమకారుడు తనతో పాటు ప్రయాణించి తెలంగాణ రాష్ట్రం తీయడంలో ఉన్నందుకు కేసీఆర్ గారు కూడా ముందుండి తను హాస్పిటలైజ్ అయిన దగ్గర నుంచి ఈరోజు తన దశదిన కర్మ వరకు కూడా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ముందుండి మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి 10వ రోజు సందర్భంగా కేసీఆర్ రావడం, మరి ఈ నియోజకవర్గంలో మరి పెద్ది సుదర్శన్ రెడ్డి చేసినటువంటి సేవలు, మరి సుదీర్ఘకాలంగా ఉద్యమ నేతగా మరి అందరి ఆదరాభిమానాలు మరి చూరగొన్న వ్యక్తి. మరి కులాలకు మతాలకు అతీతంగా మరి ఎన్నో కార్యక్రమాలలో ప్రతి కార్యక్రమానికి మరి వెన్నంటూ ఉండి మరి ప్రజల మమకాలు మరి తీసుకున్నటువంటి వ్యక్తి. మరి ఆయన మరణం పట్ల మరి నియోజకవర్గమే కాకుండా మరి జిల్లా పెద్ద మొత్తంలో జనము మరి ఆనాడు మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ఎంత పెద్ద మొత్తంలో ఆదరణ చూపని జనం ఈరోజు పెద్దకి చూపిలు. కాబట్టి మరి వారి ఆత్మ శాంతి చేకూరాలని మా యొక్క నియోజకవర్గ ప్రజలము మేము ఆయనకు ఎన్నంటూ ఎప్పుడూ ఎల్లవేళలా మేము ఉంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఒక ఉద్యమ వీరుడిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. పార్టీ తమకు ఎప్పటికీ అండగా ఉంటుంది. ఎప్పటికీ నిమ్స్ హాస్పిటల్ కాదు, యశోద హాస్పిటల్లో కానీ, ఈ అంతిమ యాత్రలో కానీ, ఈ రోజు జరిగే కార్యక్రమాలతో పార్టీ ఎంతో అండదండలుగా వాళ్ళకు సహాయ సహకారాలతో ఉంటుంది. ఈ రకంగా మన నర్సంపేట నియోజకవర్గం కార్యకర్తలు మనోధైర్యం చేయకుండా ముందుకు పోవాలనే ఆశతోటి, పెద్దన్న ఆశయాలతో ముందుకు పోవాలని. జై హే అమర హే పెద్దన్న.
మాది నరసింపేట కాన్స్టెన్సీ, నర్సంపేట టైగర్. నెక్కొండ మండలం పెద్దకొరకూరు గ్రామం. మేము బీఆర్ఎస్ కార్యకర్తలము. మా అన్న 2001 నుంచి ఉద్యమం నుంచి స్ఫూర్తిగా తీసుకున్నప్పటి నుంచి ఈరోజు మా వయసుకు అన్నకున్న సత్సంబంధాలకు సంబంధం లేకుండా మా ప్రాంతాన్ని అనేది గుర్తించేసి మన ఏరియాను, మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని ఉద్యమంలో స్ఫూర్తిగా తీసేసుకొని కేసీఆర్ గారి అడుగు జాడల్లో తన స్ఫూర్తిదాయకంగా ప్రాణాలు బలంగా పెట్టేసి తనకంటూ ఒక ఉద్యమంలో కొట్లాడిన విషయాలలో కూడా ఒక కన్ను పోయినా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ నా ప్రాంతానికి నేను ద్రోహం చేయొద్దు, నా ప్రాంతానికి వెలుగు రావాలని అన్నగారు స్ఫూర్తిదాయకంగా ఈ రోజు వరకు కూడా పబ్లిక్ లో అందరికీ అన్నకు చూపు చూస్తుంటే ఇటు చూస్తుంటే అటు చూస్తుంటే అనుకుంటున్నారు. కానీ అన్నగారికి కుడికన్ను లేక తన ఇబ్బందులు పడేసి ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి, నా జిల్లాకు పేరు రావాలి, నా ప్రాంతం నాకు డెవలప్ కావాలి అనేది కేసీఆర్ గారి అడుగుజాడల్లో ఏం చెప్పినా సరే నాకు మా బాబు అనే విధంగా తన వెంటనే ఉండేసి ఉద్యమం నుంచి 2001 నుంచి 2026 వరకు పదవులు ఆశించలేదు. ప్రభుత్వాలు ఏదున్నా పర్లేదు, కానీ మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి మనకు న్యాయం చేయ విధంగా మా అన్నగారు కొట్లాడారు. అన్నగారి సూత్రగారి దాయకంగా కేసీఆర్కి ఇచ్చిన అన్ని ఎటువంటి విషయాలలో కూడా ఈ రోజు కేసీఆర్ గారు ఇచ్చేసి మనోధైర్యం చేశారు. మనోధైర్యం చేసినా కానీ మా ప్రాంతానికి తీరని లోటు ఉంది. ప్రాంతంలో పాకాలంటే పెద్దన్న అంటే పాకాలనే రోజుకి వచ్చింది. ఆ పాకాలకు తీసుకొచ్చిన స్ఫూర్తిదాయకంగా మా ప్రాంతం డెవలప్ కావాలి. మెడికల్ కాలేజ్ అనేది జిల్లాల వారికి వచ్చాయి, 33 జిల్లాలు అయినా కానీ జిల్లాలో ఉన్నాయి, కానీ కాన్సెన్స్కి తీసుకొచ్చిన ఘనత అనేది అన్నగారు కొట్లాడి పెద్ద కేసీఆర్ గారితో కొట్లాడి ఇచ్చేసి ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. ఈ రోజు మా ప్రాంతానికి మా పెద్దన్న లేని బాధ మేము తీరలేని స్మరించుకోలేకపోతున్నాము. మా బాధలు చెప్పుకున్నా కూడా తీరలేని లోటు మా ప్రాంతానికి మాకు చాలా లోటుబాటు అయిపోయింది. దయచేసి గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం గుర్తించేసి మా పెద్దన్నను గుర్తించేసి ఉద్యమ కారకులు 2001 నుంచి 2026 వరకు కూడా తన స్ఫూర్తిదాయకంగా ఉద్యమంలో పనిచేసేసి ప్రభుత్వాలకు అనే విధంగా కాకుండా ప్రాంతం డెవలప్ కావాలి, నా ప్రాంతం డెవలప్ కావాలి, నేను డెవలప్ కావాలనేది చూసుకోకుండా పెద్దన్న నా కుటుంబం, నా ఇల్లు, నా వాడ అనే విధంగా వరంగల్ జిల్లాలో తన వంతుగా తన రాష్ట్రంలో పేరు తెచ్చుకున్నారు. ఈరోజు వరంగల్ జిల్లాలో తనకు ఇప్పుడు ఒక వైఎస్ఆర్కి ఎలా పేరు వచ్చిందో తన పేరు అనేది వైఎస్ఆర్కి వచ్చిన పేరు టెక్స్టైల్ పార్క్ దగ్గర మా పిఎస్ఆర్ గారికి కూడా విగ్రహం పెట్టేసి ఆవిష్కరణ చేయాలి. పాకాలలో కూడా విగ్రహం పెట్టేసి తన ఆవిష్కరణ చేసేసి మెడికల్ కాలేజ్కి అనేది కూడా పిఎస్ఆర్ అనే పేరును తీసుకొచ్చేసి చేయాలి. ఎందుకంటే తన స్ఫూర్తిదాయకం పబ్లిక్, నా ప్రజలే, నా అన్నదమ్ములు, నా అక్కయ్యలు, కుటుంబం నా ప్రాంతం కాదా అనేది. కుటుంబంలో ఎంత అన్నదమ్ములు కొట్లాడుకున్న తిట్టుకున్నారు, కానీ ప్రాంతమే నా ముఖ్యం అనుకున్నప్పుడు అలాంటి వారికి ఈ రోజు పాకాలకు ఒక పేరు పెద్ద శ్రీరామ్ గారి పేరు పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే మెడికల్ కాలేజీ కూడా పెద్ద శ్రీరామ్ గారి కంపల్సరీ పేరు పెట్టాలి. మా పిఎస్ఆర్ అనే పేరు పెట్టేసుకుంటే మా అన్నకు జోహార్ పెద్దన్న, జోహార్ పెద్దన్న, పెద్దన్న ఆశయాలు ఎప్పటికైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొట్లాడి తెలంగాణలో తొలి ఉద్యమ కారకుడు వరంగల్ ఉమ్మడి ప్రాంతం నుంచి కూడా పిఎస్ఆర్ చేసిన ఆశయాలను గుర్తించేసి ఈ రోజు ముఖ్యమంత్రి గారు, మంత్రులు గాని అందరికీ గవర్నమెంట్ కు చేతులు జోడించి మేము వేడుకునేది ఏంటంటే మా పిఎస్ఆర్ గారి పేరును వరంగల్ జిల్లాలో గుర్తించేసి తను అనేది 26 సంవత్సరాలు చేసిన ఉద్యమ స్ఫూర్తితోటి మా పిఎస్ఆర్ గారికి మెడికల్ కాలేజ్ పేరుతో పాటు టెక్స్టైల్ పార్క్ దగ్గర వరంగల్ సెంటర్ లో కూడా మా పెద్దన్న గారిని గుర్తించేసుకుంటే మాకు మరొక వైఎస్ఆర్ లెక్క తను పనిచేశాడు. కేసీఆర్ గారి అనుచరులుగా తన అనుగుజాడల్లో ఎప్పటికైనా పనిచేశాడు. తనకు పదవులే ముఖ్యం కాకుండా ప్రజలే ముఖ్యమనే విధంగా పనిచేశారు. కాబట్టి తను గుర్తించేసి గవర్నమెంట్ ఇది ఒక్కటి మాకు చేయాలనేది. ఈ రోజు మాకు లోను అన్నగా లేని లోటును మీరు తీర్చాలంటే గవర్నమెంట్ ఇది గుర్తించేసి మాకు చేయాలి. జోహార్ పెద్దనా, జోహార్ పెద్దనా, జై పెద్దనా. మార్గంలో ఉద్యమకారుడు అంటే మా పెద్ద సుదర్శన్ రెడ్డి. ఈ రోజు మా అన్న ఈ రోజు లేడు. ఈ రోజు మాకు చేసిన సేవలు చాలా ఉన్నాయి. మా ఉద్యమకారుడు పెద్ద సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే,
ప్రతి ఒక్కరు రైతులకు, చిన్నోళ్ళకు, పేదలకు, ప్రతి ఒక్కరికి ఈ రోజు నాకు దుగ్గడం వల్ల నాకు ఏం తెలియకుండా కూడా ఉద్యమంలో అన్న కేసీఆర్ తో తిరిగి 2000 సంవత్సరం నుంచి పల్లెపాటలో తిరిగిండు. అప్పటి నుంచి అన్న ఎమ్మెల్యే గెలిచిండు. ఈ రోజు నేను ఒక ఆటో డ్రైవర్ను అయినా కూడా నన్ను దుగ్గొండ హెడ్ క్వార్టర్లో నాకు ఒక ఎంపీటీసీగా నాకు రూపొందించులు. ఇలా గుర్తింపుతోని అన్న అందరి సహకారంతో ఇలా నాకు పదవి తెప్పించులు. ఈ రోజు అన్న లేడు, ఆ లోటు తీర్చలేము. ఏదున్నా నర్సంపేట గడ్డ మీద మళ్ళీ ఎప్పటికైనా కూడా బీఆర్ఎస్ జెండా ఎగరాలి, అన్నది ఆశీర్వాదం పొందాలని నేను దుగ్గొండ ఎంపీటీసీగా చెప్తున్నా. జోహార్ పెద్దన్న, జోహార్ పెద్దన్న, జోహార్ పెద్దన్న. మాది గొల్లపల్లె. మా కాడ మేము చేసేది రైతు వారి పనిగా మా కాడ నుంచి వెళ్ళి పెద్ద పైపులు, పెద్ద లారీలు పట్టని పైపులు తెచ్చి మా కాడి గోదావరి నీళ్లు తెచ్చి మా కాడి నీళ్లు తెచ్చిండు పెద్ద కేసీఆర్ సారు వచ్చి మాకు నీళ్లు, కాళేశ్వరం నీళ్లు మాకు రామప్ప నుంచి హౌసింగ్ కొట్టి పెద్ద పాకాల నుంచి కూడా మా పక్కనే పంప్ హౌస్ కట్టి నా పక్కనే, నా సెల్కల్నే. నిజంగా మీకు చూస్తే తెలుస్తుంది. నిజంగా ప్రజలకు మహా బీభత్సంగా నీళ్లు తెచ్చి మేడపల్లి చెరువు, రంగాయి చెరువు నింపి మాకు కూడా నల్లవెల్లి కనుక నీళ్లు పంపించిండు. అసంటి నాయకుడు, అంతా దేవుడు, మాకు ఇక దొరకబోడు అనే బాధతోటి మేము తట్టుకోలేకపోతున్నాం. మా బాధ జీర్ణించుకోలేకపోతున్నాం. మేము అందరికీ మా దేవుడు చాలా బాధతోటి ఉన్నాం. మాకు కావాల్సింది మా అన్న ఎప్పుడు కనబడతాడని ఎదురు చూపులతోటి, కనివిని ఎరుగని బతుకులతోటి మా పేద బతుకులు, మా కళ్ళల్లో నీళ్లు అవుపడ్డాయి. అప్పుడే ఇక మాకు కనబడలే, నీళ్లు కనబడలే, అన్న కనబడలే. మా బతుకు ఇంకడి చెప్పలేని పరిస్థితులుగా కోరుకుంటున్నామని ఆలోచన. ముద్దునూరు గ్రామం, వెంకటపురం గ్రామం. నా మిత్రులు, నా సోదరులు, నా ఆటో డ్రైవర్లు, నాతోని సహకరించిన డ్రైవర్లు, నాతోని అనుసంబంధం, మా పెద్దన్న కోసం, నా కోసం కష్ట సుఖాలు పంచుకున్నలతోనూ అందరి కోసం కృషి సంతోషంతో చేసిన సందర్భంగా మా పెద్దన్న ఉన్నాడని చెప్పి మీ అందరి కోసం ఇంత కష్టపడి చేసిన సానుకూలంగా మా పెద్దన్న చచ్చానని చెప్పి మేము కూడా నమ్మలేకపోయినాం. 4 రోజులు 3 రోజులు మీ పెద్దన్న అని చెప్పి అంటే కూడా మేము నమ్మలేకపోయినాం. మా పెద్దన్న బతుకుతోనే ఉన్నాడు, బతికింది అని చెప్పి ఆలోచనతోని కొమ్మలం అని చెప్పి ఆలోచనతో కూడా ఉన్నా. మా పెద్దన్న కోసం మేము కష్టపడ్డాం, చేసినాం. మాకు తోచిన సాయంతో టెంపుల్, ఈ టెంపుల్, ఆ టెంపుల్, కొమ్మాల ముద్దునూరు టెంపుల్, కొమ్మాల టెంపుల్ మాకు 101 కొట్టి సాయంత్రం మా పెద్దన్న బతకాలని సంతోషంతో మేము అవైలబుల్గా నా మిత్రులు, ఆటో డ్రైవర్ల కోసం, నా కోసం మేము సాయం చేసుకున్నా కూడా చేసినాం. మా పెద్దన్న బతకాలని చెప్పి మా పెద్దన్న మా కోసం సరే ఓకే, ఆయన ఏం చేసినో ఏం చేయాలో మాకు తెలుసు. కష్ట సుఖాలైనా కూడా మా పెద్దన్న మా కోసం తన కష్ట సుఖాలను పంచుకుంటూ చేసుకుంటూ కూడా మిత్రుడు నీ కోసం ఏమైనా చేస్తా, నీ కోసం నేను ఉన్నా, కష్టం నీకేమైనా ఆపదలు ఉంటే నన్ను ఫోన్ చేసి నీ అందుబాటులో నేను ఉంటా, సాయం చేస్తా అని చెప్పి అందుబాటులో వెనక అదే అని చెప్పిన మా పెద్దన్న కోసం ఇంత అందుబాటులో ఉన్నా లేకుండా మేము ఇంత దేవునికి అంట బాధాకరంగా ఉన్నది. బాధాకరంగా ఇప్పుడు 9-10 రోజులు అయినా కూడా మేము వాస్తవంగా చెప్తాను మా పెద్దన్న కోసం ఇంతవరకు కూడా బుక్కడి భూవ కోసం కూడా తినలేకపోతాం. మా పెద్దన్న కోసం, మా పెద్దన్న నా మిత్రుడు జీర్ణించుకోలేకపోతాం. పెద్దన్న చచ్చిపోయినా కూడా మేము జీర్ణించుకోలేకపోతాను. ఆయన ఆత్మ బతికేను అని చెప్పి మేము అనుకున్నాం, కానీ చచ్చినని చెప్పి మేము జీర్ణించుకోలేకపోతాం.
మాకు పెద్ద అన్న అంటే మా పెద్ద దిక్కు, దేవుడు, దేవుని కంటే ఎక్కువ దేవుడు మా పెద్ద అన్న. మా ఆటో డ్రైవర్లో మా మిత్రుడు, పెద్ద దిక్కు. ఆయన చనిపోవడానికి మేము జీర్ణించుకోలేకపోతాను. మళ్ళీ మేము మా కుటుంబంగా అండంగా ఆయన ఉంటాని చెప్పి ఆయన సరే ఏదైనా చేసినా చేయకున్నా మా బతికినా చేయినా చచ్చిన పైన కూడా మాకు అండదండలుగా మాకు ఏదో ఆత్మ శాంతి కోసం ఆయన దేవన్న పెద్దన్న అత్త అని చెప్పి సంతోషంతో మేము ఏదో చూసిన చూడకుండా మా ఆయన ఆత్మ సంతోషం కోసం మేము కృషి చేస్తాం. కృషి ఆమె సరే పోయినా పోయలేమని ఆయన ఆత్మ కోసం మేము ఎంత కష్టపడి చేసినా కష్టం కోసం మేము ఆటో నడపకుండా ఆయన మేలు కోసం ఆయన వాళ్ళ భార్య గెలిపించాలని మేము సానుభూతితోని ఎంత కష్టాలైనా చేసాం. టికెట్ కోసం ఆయన భార్యకు టికెట్ ఇవ్వాలి, ఆయన గెలిపించేంత భర్త అందంగా ఉంటామని చెప్పి ఆయన సంతాప సభాన కోసం మేము సంతాపంగా ఆయన మనిషి శాంతి ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. జై పెద్దన్న. ఉద్యమంలో చేరిన పెద్దిశ్వర్ రెడ్డి గారు ఇప్పటి వరకు తెలంగాణ సాధన కోసం ఇవన్నీ చేసిండు. ఫస్ట్ జడ్పీటీసీగా 2022లో ఎన్నికైండు సార్ గారు. ఇప్పటి వరకు మన ప్రజలనే ఉండి మన ప్రజల ప్రోత్సాహంతో ఇంతవరకు ఇది చేసుకుంటూ వచ్చిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా తమ్ముడు ఒక వ్యక్తి కొద్దిగా యాక్సిడెంట్లో ఇట్లా చనిపోయే వ్యక్తిని మా తమ్ముడు ఆయన కాపాడిండు 2021లో. ఇలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం నాకు చాలా బాధాకరం అవుతుంది. నేను నా తమ్ముడు ఇప్పటి వరకు పెద్ది గారి కోసం నేను ఇప్పటి వరకు నా జీవితాంతమైన పర్లేదు నేను చేస్తా ఉద్యమంలో. అది నాకు కావాల్సింది ముచ్చట. ఆయన కోసమే కృషి చేస్తా. మీ అందరం మా ఫ్యామిలీ మొత్తం చనిపోయిన నా తమ్ముడిని చాలా ధన్యవాదాలు. ఇప్పటి వరకు అన్నగారు అనే వ్యక్తి నాకు ఈ మధ్యలో మన మధ్య లేకపోవడం నాకు చాలా బాధాకరం అవుతుంది. ఏడ్చి 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 చనిపోయిన రోజు అసలు నాకు కళ్ళల్లో కేసీఆర్ గారు వారు వచ్చి ఇలా కొద్దిగా పెద్ద అన్నకు అన్నగా ఉండడం నాకు చాలా సంతోషమైంది. అక్క కోసం ఇదంతా సప్నక్క కోసం నాకు నా విషయంలో అయినా ఏ విషయంలో పెద్దన్న నాకు ఉంటాడు. పోరాడతాం అన్న కోసం. జై హింద్ పెద్దన్న, జై పెద్దన్న, జై పెద్దన్న, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉంది, ఈ ప్రాంత భవిష్యత్తు ముడిపడి ఉంది అనేటువంటి ఒక భావనతోని కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా వారు ఏదైతుందో ఆయన లక్ష్యం ఒకే తెలంగాణ రాష్ట్ర సాధన అనేది వారి లక్ష్యం ఎంచుకొని వారు ఏదైతుందో కార్య సాధకుడుగా కేసీఆర్ గారు సూచన వారు ఏది చేసినా కానీ వారి సూచనకు అనుగుణంగా క్రియాశీలకంగా కార్యక్రమాలు అమలు చేసేటటువంటి వాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం అంతవరకు ఏదైతే వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడేంత వరకు వారు వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని కూడా పక్కన పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే తాను సాంసారిక జీవితం కుటుంబం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందనేటువంటి యొక్క మరి ప్రతిజ్ఞ అనేది మామూలు విషయం కాదే. అనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్ట తదుపరి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టడం. సరే అప్పుడు 2014 ఎన్నికల్లో ఆశించిన ఫలితం ఎన్నికల రిజల్ట్ పొందలేకపోయినప్పటికీ కేసీఆర్ గారు వారి పట్ల వారి నాయకత్వం పట్ల వారి యొక్క సేవలను దృష్టిలో ఉంచుకొని వారికి ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. వారు పౌర సరఫరా కార్పొరేషన్ అధ్యక్షుడు ఏదైతున్నదో ఇప్పుడు నిత్యావసర వస్తువుల పంపిణీ కానీ ప్యాడీ ప్రొక్యూర్మెంటే కానీ రాష్ట్ర స్థాయిలో ఏదైతుందో రైతాంగానికి తోడు నిలవడం జరిగింది. సరే తదుపరి 2018లో వారు ఎమ్మెల్యేగా గెలిచి రావటం, అప్పుడు 5 సంవత్సరాల కాలం ఏదైతుందో ఈ ప్రాంత ప్రజానీకానికి అందుబాటులో ఉండి కేసీఆర్ గారి యొక్క ఆలోచన కార్యరూపం ఇవ్వటంలో మొదటి కూడా తోడు నిలిచేటువంటి వారు. తన ఎన్నికల్లో గెలవడం ఓడటం అనేది సహజమే. మొదటి ఎన్నికల్లో మళ్ళీ తిరిగి అంటే సానుకూల ఫలితం పొందలేకపోయినప్పటికీ కూడా వీళ్ళు ఒక ప్రతిపక్ష పార్టీగా చెప్పంటారు. టీఆర్ఎస్ పార్టీ వీళ్ళు ఒక ప్రతిపక్ష పార్టీ. ఎన్నికల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా ప్రజానికైన ఆశల పల్లకిలో ఊరేగించి కేసీఆర్ గారు అమలు చేయతలపెట్టినటువంటి ఒక రైతు బంధు అదేదైతే 10,000 ఉంటే మేము 15,000 చేస్తామని చెప్పారు. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే
కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు చేస్తామని చెప్పండి. కేసీఆర్ గారు ఏదైతుందో వీళ్ళ కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ ₹1,00,000 అందింపజేస్తే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏదైతుందో మీరు తులం బంగారం జోడిచ్చిస్తా అని చెప్పింది. కేసీఆర్ గారు ఏదైతుందో ₹200 పెన్షన్ 2,000 చేసి 10 అంతలు పెంచి కాంగ్రెస్ పార్టీ 2,000 మేము 4,000 చేస్తామని చెప్పి అట్లా చూడండి అంటున్నాను నేను. ఏ విధంగా ప్రజానీకైన ఆశల పల్లకిలో ఊరికింప చేయడం జరిగిందో దాని ప్రభావంతో వీళ్ళ మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. కానీ ఇంత కొద్ది సమయంలో అంటే ఇది జస్ట్ 2 ఇయర్స్, ఇది జస్ట్ 2 ఇయర్స్, 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2.5 సంవత్సరాల కాలం లోపల ఇంత వ్యతిరేకత మూట కట్టుకుంటుంది కదా అని చెప్పంటే ఒక విధంగా చెప్పాలంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి అటువంటి ధైర్యం కూడా చేయలేకపోతుంది. అరే డెఫినెట్లీ ఆయన ఉద్యమం ఫలితం ఇవాళ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కార్యరూపం దాల్చిందని తప్పదని చెప్పంటారు మీరు. ఆయన ఆరంభం నుండి కూడా కేసీఆర్ యొక్క ఆలోచన విధానానికి కార్యరూపం ఇవ్వడానికి వరకు మరి ఆయన కృషి చేసినటువంటి యొక్క కార్యదీక్ష పరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పండి. అలాంటి వారితో వ్యక్తిగతంగా పెద్ద పరిచయం లేకున్నప్పటికీ వారి జీవితాన్ని గమనించినటువంటి వారిని చెప్పంటారు. నేను ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేను కాంగ్రెస్ పార్టీలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఆయన పోషించిన పాత్రను నేను గమనించమని చెప్పంటాను. నేను ఆయన పోషించిన పాత్రను గమనించమని చెప్పంటాను నేను. వాళ్ళు అందుకే వాళ్ళు ఇంత ప్రజా యొక్క సందోహం ఇలా ప్రజల్లో ఏదైతుందో వారి పట్ల చూపెడుతున్నటువంటి అభిమానం ఇది బహుశా ఏ రాజకీయ నాయకుని కూడా మనం చూడలేమని చెప్పంటాను నేను. ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పట్ల చూపెడుతున్న అభిమానం ఏదైతుందో ఇతర రాజకీయ నాయకుల పట్ల ఏదైతుందో చూపెట్టు మనం పొందడం అనేది మామూలు విషయం కాదు. ఏదైనా వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ భగవంతుడు ఏదైతున్నదో ఆ కుటుంబానికి తోడు నిలవాలి. తప్పకుండా ఏదైతుందో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఆశయాలకు అనుగుణంగా వారి సత్యమని కూడా ఏదైతుందో ప్రజా జీవితంలో ఉన్నది కాబట్టి తప్పకుండా ఆమె ముందుకు వస్తుంది. ఆమెకు ఏదైతుందో భగవంతుడి కృప లభిస్తుందని చెప్పని యొక్క భావన వ్యక్తం చేస్తుంది.